ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 13వ తేదీన నిర్వహిస్తున్న 4వ జాతీయ లోక్ అదాలత్లో న్యాయ సేవలు అందించేందుకు మొత్తం 46 బెంచీలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితర న్యాయమూర్తులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ రాజీ మార్గం వైపు వెళ్లే విధంగా అవగాహన కలిగి ఉండాలని, రాజీ ద్వారా వేగవంతమైన తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరానికి చివరి 4వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు తదితరాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని అన్నారు. వాహన ప్రమాద పరిహార కేసుల్లో చట్టబద్ధత ఉన్నప్పుడు 2 పక్షాలు అడ్వకేట్ల సమక్షంలో ముందుకు వస్తే సానుకూలంగా పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించిన గత 3 జాతీయ లోక్ అదాలత్లలో మొత్తం 10,700 కేసులు పరిష్కరించబడగా అక్షరాల 100,99,11,504 రూపాయలు నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించామని తెలిపారు. 4వ జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి మొత్తం 89,000 కేసులుండగా సుమారు 69,000 కేసులు రాజీ చేసుకునే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 18,000 కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 2024వ సంవత్సరం నిర్వహించిన 4 జాతీయ లోక్ అదాలత్లలో 2,131 సివిల్ కేసులు, 7,796 రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, 696 ప్రీ లిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 10,623 కేసులు పరిష్కరించబడ్డాయని, వీటి ద్వారా అక్షరాల 162,35,24,590 రూపాయల మేర పరిహారం చెల్లించబడినట్టు తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్కు 46 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు, గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, అలాగే ఎక్సైజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులకు కూడా రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లకు 18,035 కేసులను రాజీ పరిష్కారానికి గుర్తించడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ పర్యవేక్షణలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించబడుతున్నాయని, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం, రాజీ ద్వారా చట్టపరమైన వివాదాలకు ముగింపు పలకటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాజీతో పరిష్కారమైన కేసులకు కోర్టు ఫీజు రిఫండ్ లభించడమే కాక ఆ తీర్పులు తుది తీర్పులుగా పరిగణించబడటం వల్ల ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి, విధులు నిర్వహిస్తున్న ఇతర న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం జరిగే చివరి 4వ జాతీయ లోక్ అదాలత్ ఈరోజు ఈ జిల్లాలోని 46 బెంచెస్ని ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం అన్ని రకాల సివిల్ కేసెస్, అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో చేపట్టి నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా పోయిన సంవత్సరం మేము 17,000 పైన కేసెస్ డిస్పోజ్ చేస్తే 162 కోట్ల నష్టపరిహారాన్ని అమౌంట్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసెస్ని డిస్పోజ్ చేశాము. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 లోక్ అదాలత్లో 10,700 కేసెస్ని డిస్పోజ్ చేశాము. 100,99 లక్షల అమౌంట్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ చివరి లోక్ అదాలత్కి మొత్తం మాకున్న పెండెన్సీలో 89,000 కేసెస్లో 69,000 కేసెస్ రాజీ చేసుకోదగిన కేసెస్ అయితే ఇప్పటి వరకు మేము 18,000 కేసెస్ని ఐడెంటిఫై చేసి లోక్ అదాలత్లో డిస్పోజ్ చేసుకోవడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకుని ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ 46 బెంచెస్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ప్లస్ 2 మెంబర్స్ కూర్చొని ఆ బెంచ్లో బోత్ ఇరు పార్టీల యొక్క అవార్డుని స్వీకరించి అది చట్టబద్ధత ఉంది అని చెప్పి నమ్మిన తర్వాత అడ్వకేట్స్ సమక్షంలో ఆ కేసెస్ అన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే వాహన ప్రమాదాల చట్టం కేసెస్లో ఎవరైతే రాజీ చేసుకుంటారో అలాంటి కేసెస్లో ఇమీడియట్గా వితిన్ 1 మంత్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్స్ని డిపాజిట్ చేసే విధంగా హానరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ మేము ఫాలో అవుతూ అలాంటి కండిషన్ని ఈ అవార్డులో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని సంవత్సరాల తరబడి కోర్టులకు తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం అనేదే లక్ష్యంగా పెట్టుకుని కేసెస్ సెటిల్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండే అవకాశం ఉండదు, ఉన్న వాళ్ళు అనుభవించే అవకాశం ఉండదు.
అది తర్వాత ఏ ల్యాండ్ ఎక్విజిషన్లోనో లేకపోతే ఇంకొక కార్యక్రమాలకు వెళ్ళిపోవడం ఏమీ ఉపయోగం ఉండదు. మనం ఉన్నంత కాలంలో మనము దాన్ని అనుభవించాలి, తర్వాత వాళ్ళకి ఇవ్వాలి మనశ్శాంతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందంత ఖర్చు తగ్గుతుంది, అప్పీల్స్ ఉండవు అనేదాన్ని దానికంటే ముందు ఈ రోజుల్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్.